రేయ్ ఎప్పుడు చూసినా ఫోనేనా? నెక్స్ట్ వీక్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకున్నావా? చదువుకున్నా. ఈ చదివేదో ముందే చదువుకుంటే ఈ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కూడా ఉండేవి కాదుగా. నువ్వు జాబ్ చేస్తున్నావు అని షో కొడుతున్నావా? నీకు ముందు బ్యాక్లాగ్స్ లేకుండానా? రేయ్ నోర్మీరా. ఇక్కడికి వెళ్ళేసి వస్తున్నావురా? కాలేజ్కి వెళ్ళేసి వస్తారా? ఓహో, మీ కాలేజ్ ఎప్పుడు రా అనంతగిరి షిఫ్ట్ చేశారు? లవ్వు అని అమ్మాయి వెనకలు తిరగడం మానే. నువ్వు లైఫ్లో సెటిల్ కాకపోతే ఆ అమ్మాయి నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. నేనే కదా బాధపడేది. నీకేంది నొప్పి? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతావు. నాకు నచ్చినట్టు నేను ఉంటా, ఎవ్వరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నా మీద నోరుతాడు. అన్నయ్యతో మాట్లాడే పద్ధతి అదేనట్రా? అవును డాడీ, అట్లనే మాట్లాడతా. అంటే ఓ అంటే నన్ను తిడుతూనే ఉంటాడు, ఏమనంటే నా చదువు టాపిక్ తీస్తాడు. ఇప్పుడు జాబ్ చేసి సంపాదిస్తూ నా ఫీజు కడుతున్నానే కదా అంత పొగరుతో మాట్లాడుతున్నాడు. వాడి గురించి ఏం తెలుసు అంటారా నోరు బారేసుకుంటున్నావు? డాడీ జాబ్ వచ్చింది డాడీ. కంగ్రాచులేషన్స్ నాన్న. ఇప్పటి నుంచి నీకు నచ్చినట్టుగా లైఫ్ని లీడ్ చేయి. నచ్చిన బండి కొనుక్కో, నచ్చిన బట్టలు కొనుక్కో, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయి. లేదు నాన్న, నేను బీటెక్ చేద్దాం అనుకున్నా, కానీ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాను. తమ్ముడిని బీటెక్ చదివిద్దాం నాన్న, దానికి ఎంత ఖర్చైనా పర్లేదు, వాడి లైఫ్ చాలా బాగుండాలి. సరేరా. సారీ డాడీ. నాకు కాదు, మీ అన్నకు చెప్పు. అప్పుడప్పుడు అన్నయ్య చూపించే రహస్య ప్రేమ తమ్ముళ్ళకి అర్థం కాదు. ఇదే నిజమైన అన్నదమ్ముల అనుబంధం అంటే.